పరిశుద్ధుడ, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మహాగణుడ, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీవు మాట్లాడకపోతే మాలో జీవం లేదు. నీవే జీవం కదయ్యా. నీ జీవం మాలోకి రావాలంటే వాక్యం అనే ఆహారాన్ని మేము భుజించాలి. అటువంటి శ్రేష్టమైన నీ వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుని ముట్టి అభిషేకించి అయా మీ పాత్రగా వాడుకొని నీ మాటలు మాకు తెలియచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని కాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు వారే ఇజ్రాయేలీయులని, ఆ 12 మంది కుమారులలో ఒకడు ప్రక్కకు వెళ్ళి యోసేపుకు పుట్టిన వారిద్దరూ లెక్కలోకి వచ్చి మొత్తం 12 గోత్రాలు వారు అయ్యారని, ఆ 12 గోత్రాల వారికి మొదటిగా నాయకులు ఉండేవారని, అంటే మోషే, యెహోషువ, ఆ తరువాత న్యాయాధిపతులు ఉండేవారని, న్యాయాధిపతులు అయిపోయిన తరువాత న్యాయం చెప్పే ఆ న్యాయాధిపతులు అయిపోయారు. ఆ తర్వాత మాకు రాజు కావాలని వారందరూ గోల చేసినప్పుడు దేవుడు వారికి రాజును ఏర్పాటు చేశాడు. ఆ 12 గోత్రాలకి మొదట సౌలు రాజు, ఆ తర్వాత దావీదు మహారాజు, ఆ తరువాత సొలొమోను రాజుగా చేసిన తరువాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో ఈ 12 గోత్రాలు 2 ముక్కలయ్యాయి. 10 గోత్రాలని యూదా రాజులు, అంటే యూదా రాజులు పరిపాలించే యూదులుగా వారు పక్కకు వచ్చారు. ఇజ్రాయేలీయులుగా 10 గోత్రాలు పక్కకు వచ్చాయి. మీకు ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, ఆ యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యము అంటారు, ఇజ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యము అంటారు. అర్థమవుతుందమ్మా? దక్షిణ రాజ్యం అంటే యూదా గోత్రం, యూదులు యూదా గోత్రం అంటే ఆ యూదులని ఎవరినంటారంటే యూదా గోత్రికులను, బెన్యామీను గోత్రికులను కలిపి యూదులు అని పిలిచేవారు. మిగతా 10 మందిని కలిపి ఇజ్రాయేలీయులు అనేవాళ్ళు. ఇక్కడ ఈ దక్షిణ రాజ్యమైన యూదా ప్రజలు యెరూషలేములో నివసించేటువంటి ఆ సమయములో ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు కొన్ని విషయాలు తెలియచేశాడు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా బారూకు అనేటువంటి ఒకరిని పెట్టుకొని
దేవుడు మాట్లాడిన మాటలన్నీ ఓ గ్రంథంలా రాశారు. ఆ గ్రంథమే ఇర్మియా గ్రంథము. ఒక మాటలో చెప్పాలంటే యూదా జాతి వారందరినీ, కొందరు ఇజ్రాయేలీయులను ఎలా ఉండాలో, ఒక మాటలో చెప్పాలంటే తర్వాత వారు చెరలోకి వెళ్తారు, సమస్యలు వస్తాయని ప్రవచన రీతిగా దేవుడు కొన్ని మాటలు ప్రవక్త ద్వారా చెప్పించేవారు. ఆనాడు దేవుడు ఏదైనా మాట్లాడాలంటే ప్రవక్తల ద్వారా ప్రజలకు చెప్పించేవాడు. అలా దక్షిణ రాజ్యానికి, ఉత్తర రాజ్యానికి, మరి ముఖ్యంగా దక్షిణ రాజ్యమైనటువంటి వారికి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించిన కొన్ని మాటలే ఈ ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలన్నీ అక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు వారితో మాట్లాడుతూ ఇక్కడ ఏమని మాట్లాడతాడంటే, నాకు కీర్తి, స్తోత్ర, మహిమ కలుగుటకై, దేవునికి కీర్తి, స్తోత్ర, మహిమ కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. దేవుడు ఒక జనాన్ని తనకు జనముగా, దేవుని వారిగా ఉండునట్లు ఇజ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను నడికట్టు నడుముకు అంటి ఉన్న రీతిగా నేను వారిని అంటి పెట్టుకొనున్నాను, కానీ వాళ్ళు నన్ను మరిచిపోయారు అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక టీచర్ గొప్పతనం తెలియాలంటే ఎవరిని బట్టి తెలుస్తుంది? ఎవరిని బట్టి ఆ టీచరు గొప్పది, లేకపోతే ఆ టీచర్ మంచి జ్ఞానం కలిగిందని ఎవరిని బట్టి తెలుస్తుంది? నా మాటలు కాస్త అర్థం చేసుకోవండి అమ్మా. స్టూడెంట్ని బట్టి తెలుస్తుంది. ఒక మంచి ఇంజనీరు, ఒక మంచి సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ సివిల్ ఇంజనీర్ పనితీరు దేనిని బట్టి తెలుస్తుంది? కట్టే గృహాన్ని బట్టి తెలుస్తుంది. కట్టే గృహాన్ని బట్టి తెలుస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ బాగా కోలుకొని మంచిగా అసలు రోగంతో చచ్చిపోతాడు అనుకున్న పేషెంట్ హాయిగా బయటకు వచ్చాడు అనుకోండి, ఎవరికి ఘనత కలుగుతుంది? డాక్టర్ కి ఘనత కలుగుతుంది. ఇప్పుడు అలాగునే మనము దేవునికి మహిమ తీసుకురావాలంటే, దేవునికి కీర్తి తీసుకురావాలంటే అది ఎవరి వలన అవుతుంది? మన క్రియలు, మన ప్రవర్తన ద్వారా. మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, మనము లోకానికి దేవుడు చూపించే తీరును బట్టి దేవునికి కీర్తి, స్తోత్రం, మహిమ కలుగుతుంది. ఎవరిని బట్టి? మనలను బట్టి. అర్థమవుతుందమ్మా? మన ప్రవర్తన బట్టి, మన విధి విధానాలు బట్టి, మన మాట తీరును బట్టి, మన ఆలోచనను బట్టి దేవునికి మహిమ రావాలి. మనలను బట్టి దేవుడు గణపరచబడాలి. దేవుడు ఆనాడు వారిని జనముగా ఉండాలని కోరుకున్నాడు. ఈనాడు మనందరం ఆయన జనంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక్కరే కాదండి, అందరూ ఆయన జనముగా మారాలని మనలను మాత్రం తన రక్తము చేత కడిగి కొనుక్కొని ఆయన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాడు. అవునా? మనందరం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని జనము మనము మనకు సంబంధించిన వారం కాదు, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన పిల్లలం మనమందరం కూడా. ఇప్పుడు మనందరము దేవుని పిల్లలమైనప్పుడు దేవుడు మనతో ఎలా ఉండాలనుకున్నాడు? నడుముకు నడికట్టు. మన భాషలో చెప్పాలంటే బెల్ట్ తెలుసు కదమ్మా. నడుముకి బెల్ట్ ఎలా అంటి పెట్టుకొని ఉంటుందో దేవుడు తన పిల్లలను అలాగున అంటి పెట్టుకొని ఉండాలనుకున్నాడట. ఇర్మియాకి ఒక విషయాన్ని చెప్పడం కోసం దేవుడు ఈ సందర్భాన్ని వాడుతున్నాడు. దేవుడు మనతో ఉండే అనుబంధాన్ని దేవుడు కొన్నిటితో పోలుస్తూ ఉంటాడు. ఉదాహరణకి నూనెతో తల అంటడం, చెట్టునకు మంచు ఉండడం,
ఎన్నోసార్లు మీతో చెబుతూ ఉంటా, దేవునితో మనకున్న సంబంధాన్ని. అలాగున నడుముకు నడికట్టు ఎలా ఉంటుందో నేను మీతో అలా ఉండాలనుకుంటున్నాను, అలా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండాలనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ మాట వాడాడంటే, ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూస్తే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, యెహోవా నీవు నాకు వెళ్ళి సెలవిచ్చెను, నీవు వెళ్ళి వెళ్ళి అవిసెనార నడికట్టుకుని నీవు వెళ్ళి అవిసెనార నడికొట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీ నడుమునకు దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము. నీళ్ళలో దాని వేయకము. కావున యెహోవా మాట చొప్పున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. నడుమునకు కట్టుకొంటిని. దేవుడు ఇర్మియాకి ఒక విషయం చెప్పడానికి ఈ మాట చెప్పే ముందు, నడుముకు నడికట్టు ఎలా ఉంటుందో నేను మీతో అలా ఉంటున్నాను అనేటువంటి ఆ విషయం ఇర్మియాకి అర్థమయ్యేటట్లు చెప్పాలని దేవుడు ఇర్మియాకి ఒక మాట చెప్పాడు. ఇర్మియా, అవిసెనార నడికట్టు కొను అని చెప్పి మాట్లాడారు. అవిసెనార నడికట్టు, నారా నారా అనేటువంటి, ఇక్కడ మన తెలుగు బైబిల్లో అవిసెనార అని ఉంది. వాస్తవంగా తర్జుమాలో సన్నపు నార అని కూడా ఉంది. అంటే నార బట్ట అంటే ఇప్పుడు మనకి సిల్క్, కాటన్ ఎలాగనో అవిసెనార అనేటువంటిది ఒక నార, సన్న దారాలతో అల్లినటువంటి ఒక నడికట్టు. నడికట్టు అంటే తెలుసు కదమ్మా, నడుముకు కట్టుకునేది. ఇప్పుడంటే మనం బెల్ట్ కట్టుకుంటున్నాం, కానీ పాతకాలంలో నడుముకి ఒక కట్టు కట్టేవారనమాట. దాన్ని నడికట్టు అంటారు. ఇర్మియా దగ్గరికి వెళ్ళి, ఇర్మియా నువ్వు ఒక అవిసెనార నడికట్టు కొను. ఆ నడికట్టు కొన్న తర్వాత ఆ నడికట్టుని పొరపాటును కూడా నీళ్ళల్లో వేయొద్దు అని చెప్పి చెబుతున్నాడు. నడికట్టుని కొను అన్నాడు. వాస్తవంగా నడుము, నడికట్టు బైబిల్లో దేనికి సాదృశ్యం అంటే, మీరందరూ కూడా బైబిల్ తెరచి చూడండి. నడికట్టు అంటే దేనికి సాదృశ్యం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట చదివితే మనం అర్థమయ్యేటట్లుగా వివరించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ మీరు గమనిస్తే నడికట్టు, నడుము, ఈ అవిసెనార నడికట్టుని నడుముకి కట్టుకోవాలి. నడికట్టు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? 13:11 ప్రకారం నడికట్టు అంటే దేనికి సాదృశ్యం? నా మాటలు అర్థమవుతున్నాయా? నడుమునకు నడికట్టు ఉన్నట్లు నేను మీకున్నాను అని దేవుడు చెప్పాడు కదా. దాన్ని బట్టి నడికట్టు దేనికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం అమ్మా? దేవునికి, ప్రభు వారికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఎందుకంటే నడుముకు నడికట్టు ఉన్న రీతిగా నేను మీకున్నాను అంటున్నాడు. ఇప్పుడు నడికట్టు అంటే సాదృశ్యం అంటే నిజంగా దేవుడే నడికట్టు అని కాదు, అక్కడ ఒక పోలిక, ఓ సాదృశ్యం. ఇప్పుడు నడికట్టు దేవునికి సాదృశ్యం. నడుము దేనికి సాదృశ్యం? ఇక్కడ మనం చదువుకున్న పేతురు 1:13లో ఇక్కడేమని రాయబడింది? మనస్సు అను నడుము కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలట? మనస్సు అను నడుము కట్టుకోవాలి.
ఇప్పుడు నడికట్టేమో యేసు ప్రభుకి సాదృశ్యం, నడుమేమో దేనికి సాదృశ్యం? మనస్సుకి. మనస్సుకు సాదృశ్యం. మనస్సు అను నడుము కట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఈ నడికట్టు ప్లేస్ లో యేసు ప్రభువును పెట్టి, నడుము ప్లేస్ లో మనస్సును పెట్టి ఇప్పుడు చదవండి. యేసు ప్రభువుని కొని మీ మనస్సుకు ఆయనను కట్టుకోండి అనలేం, కాబట్టి మీ మనస్సులో ఆయనను ఉంచుకోండి. పెట్టుకోనండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మొదటిగా ఈ అవిసెనార నడికట్టు విషయంలో మొదటి మాట, నిజంగా యేసు ప్రభుని మన మనస్సులో మనం ఉంచుకున్నామా? యేసు ప్రభుని నిజంగా మీ ఎదలోతుల్లో ఆయన ఉన్నాడా? ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మా ఇంట్లో ఎటు పోయినా దేవుడు పటాలే ఉంటాయి, ఇంటి నిండా దేవుడు పటాలే, ఆయన పటాలు లేకుండా మేము అస్సలు ఉండం. ఇదిగో మా వంటగదిలో దేవుని పటాలి, మా వరండాలో దేవుని పటాలు, అన్ని వాక్యాలు దేవుని పటాలు, చివరికి నా జోబులో కూడా ఎప్పుడు దేవుని వాక్యమే ఉంటదని ఆ జోబులో నుండి వాక్యాన్ని అలా బయటికి, ఆ వాక్యపు కార్డు ఉంటది కదా, వాగ్దానపు కార్డు, ఆ వాగ్దానపు కార్డు తీయాలని అలాగ జోబులో నుంచి ఆ కార్డు బయటికి తీసిన వెంటనే సిగరెట్ ఆ ప్యాకెట్ కూడా బయటకు వచ్చింది. ఆయన మనసులో ప్రభు ఉన్నట్టేనా? ఆయన ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, ఆయన జోబులో వాక్యం ఉంది, ఆయన మనసులో వాక్యం ఉందా? ఈ రోజున చాలా మంది దేవునిని కలిగి ఉన్నామనుకుంటున్నారు, కానీ దేవునిని ఎక్కడ కలిగి ఉన్నారు? మీ ఇంట్లోనో లేదా ఇంకొక చోట కాదు, నీ మనస్సులో ఆయన ఉన్నాడా? నీ మనస్సులో దేవునికి స్థానం ఇచ్చావా? నీ మనస్సులో నిజంగా నువ్వు దేవునికి స్థానం ఇస్తే నువ్వెంత ఆశీర్వదింపబడతావు. నిజంగా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మన మనస్సులో దేవునికి చోటు లేదు. అందుకే పాపపు కార్యాలు చేయడానికి మన మనస్సు ఉర్రూతలూగుతుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1:28 రాయబడి ఉంటది. రోమా 1, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎవరైతే తమ మనస్సులో దేవునికి చోటీ లేదో, ఆ ఎవరు చోటియ్యరో వారట చేయరాని కార్యాలు చేస్తారట. ఈరోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, వాక్యాన్ని వింటుంటారు, ప్రార్థనలకు వెళ్తుంటారు, చేయరాని కార్యాలు చేస్తుంటారండి. అవి చేయకూడదు, అసహ్యమైనవి, పాప సంబంధమైనవి. ఒక క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషునిగా అటువంటి పాపము చేయకూడదు, కానీ వారు చేస్తున్నారు. కారణం ఏమిటి? వాళ్ళ మనస్సులో దేవునికి చోటు ఇవ్వట్లేదు. చాలా మంది అంటారు, బ్రదర్ అమ్మాయి చర్చికి వెళ్తుంది బ్రదర్, ఏంటండి ఆ తప్పుడు పనులు? అబ్బాయి చర్చికి వెళ్తాడు బ్రదర్, ఏంటండి చీచి అంటారు. వారు చర్చికి వెళ్తున్నారు, కానీ దేవుడు వారి మనసులో లేడు. ఎవరైతే దేవుణ్ణి వాళ్ళ మనసులో కలిగి ఉంటారో వారు చేయరాని కార్యాలు చేయరు. ఒకవేళ అటువంటి పనులు చేయవలసి ఒకవేళ తొందరపాటుతో చేసిన ఒప్పుకొని విడిచిపెడతారు తప్ప ఆ పాపాల్లో వారు కంటిన్యూ చేయరండి. ఈ రోజున ఈ అవిసెనార నడికట్టు ఉపమానంలో మనం దేవునికి స్థానం ఇచ్చామా? దేవునికి మన మనసులో ఆయన ప్రభువై ఉన్నాడా? నిజంగా నీ మనసులో దేవుడు ఉన్నాడా? ఒకవేళ నీ మనసులో దేవునికి చోటు ఇకపోతే నీ మనసు చేయరాని కార్యాలు చేస్తే దేవుడే ఇక భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఇక భ్రష్టత్వం అంటే ప్రార్థనకి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, కానీ యథావిధే
తదా బ్రతుకే. పాపం పాపమే, చర్చి చర్చియే. అలా దేవుడే అప్పగిస్తాడు. అది చాలా ఘోరమైనది. కరుణించే దేవుడే మనల్ని సాతానుకు అప్పగిస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకని యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, మీ మనస్సులో యేసయ్య ఉన్నాడా? నేనదొక్కటే మాటి మాటికి అడుగుతున్నాను. నిజంగా మీ మనస్సులో దేవునికి స్థానం ఉన్నదా? దేవుడు మీ మనస్సులో ఆయన స్థిరుడై ఉన్నాడా? ఒకవేళ నీ మనస్సులో ఇంకా ప్రభువు లేకపోతే అడుగు, అయ్యా నీవు నా మనస్సులోకి రావాలయ్యా, నిన్ను నేను కలిగి ఉండాలయ్యా, నువ్వు నా మనస్సులో లేకపోతే నేను దారి తప్పిపోతానయ్యా. నిజంగా దేవుడు నీ మనస్సులో ఉంటే నువ్వెప్పుడు దేవుని పనులే ఆలోచిస్తావు, దైవిక సంబంధమైనవే ఆలోచిస్తావు. అప్పుడు పాపమునకు అవకాశం ఉండదు. ఉదాహరణకి నేను బాగా కడుపు నిండా తినేసానండి. తినేసిన తర్వాత ఒకరొచ్చి బ్రదర్ మీకోసం నేను బిర్యానీ తీసుకొచ్చాను తినండి అన్నారనుకోండి. కడుపు నిండినటువంటి నా కడుపు బాగా నిండుంటది కాబట్టి ఇప్పుడు అతనెంత ప్రేమతో బిర్యానీ తీసుకొచ్చినా నేను తినగలుగుతానా? తినలేరు. తినలేను. ఎందుకు? ఆల్రెడీ తిన్నారు. నా 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 పొట్ట టైట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నీవు దేవునితో నీ మనస్సు నిండి ఉన్నప్పుడు నీ మనస్సులో సాతానుకు అవకాశం ఉంటదా? పాపానికి ఉండదు. అవకాశం ఉంటదా? ఉండదు. ఈరోజు ఉండదు. నీ మనస్సులో పాపం ఎందుకు వస్తుంది? దేవుడు వాక్యం లేదు లేకపోబట్టి. మనసులో, దేవుడు లేడు మనసులో, ప్రార్థన లేదు. అప్పుడు పాపం రాకుండా ఎలా వస్తది? ఖాళీగా మనస్సు ఉంచకూడదు. ఖాళీ దొరికిందా? ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ఆత్మీయులతో మాట్లాడు, ఇలా సహవాసం చేయి. అప్పుడు నీ మనస్సు కుదుట పడుతుంది. అలా కాకుండా నీవు నీ మనస్సులో వాక్యం లేక, ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? మనస్సులో సాతాను వచ్చేస్తాడు. సాతాను చేస్తే ఏం చేస్తాడు? వాడు దొంగ, దోచుకుంటాడు. వాడు గలిబిలి. నాశనానికి మాత్రమే వస్తాడు. వాడు హత్య చేస్తాడు, వాడు గలి- నాశనం చేస్తాడు. వద్దు, మన మనస్సులో సాతానికి చోటు వద్దు. మన మనస్సుని దేవుడు శుభ్రపరిచాడు, మన మనస్సుని ఊడ్చిపెట్టాడు. అంటే ఒక మాటలో మనం ఇంతకు ముందు సాతాను చేతిలో ఉన్నాం, దేవుడు మనకు విడుదలనిచ్చాడు, పరిశుద్ధాత్ముని పంపించి మనల్ని నీట్గా మార్చాడు. మనం ఈ మనస్సులో దేవునికే స్థానం ఇద్దాం. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించొద్దు. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది మనకు విగ్రహమే. ఆ విగ్రహానికి స్థానం ఇవ్వద్దు. నాకు దేవుడి కంటే ఫలానా బ్రదరే ఇష్టం, విగ్రహం. నాకు దేవుని కంటే పాస్టర్ గారే ఇష్టం, విగ్రహం. నాకు దేవుని కంటే వాళ్ళు ఎక్కువ ఇష్టం, విగ్రహం. దేవుడే మనకు మొదటి స్థానం, దేవుని తర్వాతే అది ఎవరైనా, అది ఏమైనా. అందుకని మన మనసులో దేవునికి స్థానం ఇవ్వాలి. ఆ విషయాన్నే అక్కడ దేవుడు ఇర్మియాతో చెబుతున్నాడు. రెండవది ఏమంటున్నాడు? నడుమునకు నడికట్టు కట్టుకో. నడికట్టు కట్టుకున్న తర్వాత నీవు నేలలో దాని వేయకుము, నీవు నేలలో దాని వేయకుము. నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు, దేవుణ్ణి నీ మనసులో ఉన్నావు. నీ మనస్సులో ఉంచుకున్నటువంటి దేవునిని, దైవ భక్తిని నీళ్ళల్లో మాత్రం వేయొద్దు. నీళ్ళలో వేయొద్దంటే అర్థం ఏంటయ్యా? నీరు దేనికి సాదృశ్యం? సందర్భాన్ని బట్టి నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, నీరు శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. అదే నీరు చంచలత్వానికి కూడా సాదృశ్యం ఉంది. చంచలత్వం అంటే ఏమిటంటే చూడండి, ఆదికాండం 49:4 యాకోబు తన పిల్లల గురించి మాట్లాడుతూ రూబేను గురించి ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? రూబేను నీళ్ళ వలె, చదవాలి ఆదికాండం వాస్తవానికి 49:11 బ్రదర్. 4:4 అమ్మ. 49:4. నీళ్ల వల్ల చంచులుడవై నీవు అతిశయము పొందవు. నీళ్ళ వలె చంచలుడవై నువ్వు అతిశయము పొందవు. ఇక్కడ ఈ మాట మనకి నీళ్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ చెంచలుగా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక చోట నీళ్లు పోసామనుకో నచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీరుంది, నీరు గురించి చంచలత్వం అంటే నీటిలో ఉప్పేస్తే ఏమవుద్ది? కరిగిపోయింది. కరిగిపోద్ది. ఆ నీళ్ళు ఎట్ట మారుతాయి? ఉప్పు నీళ్ళుగా మారిపోతాయి. ఉప్పు నీళ్ళగా అదే నీటిలో గనక కాస్త నిమ్మకాయ వేసామంటే నీరు ఎలా మారిపోద్ది? పుల్లగా మారిపోతుంది. నీ నిమ్మకాయ వేస్తే పుల్లగా పుల్లగా మారిపోద్ది.
అదే నీటిలో కాస్త పంచదార వేస్తే తీయగా మారిపోతుంది. తీగ మారిపోద్ది. అంటే నీళ్ళు ఏం చేస్తుంది, ఎటు నచ్చితే అటు చెంచల. మార్చుకోవచ్చు. అంటే ఉప్పు 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 వచ్చింది అనుకోండి, ఉప్పు నీరుగా మారిపోతుంది. ఆ పులుపు వచ్చి పులుపు నీరుగా మారిపోతుంది. ఆ పంచదార అయితే పంచదార నీరుగా మారిపోతుంది. అంటే నీళ్లు చంచలత్వానికి సాదృశ్యం. చంచలత్వం అంటే స్థిరమైన బుద్ధి ఉండదు, స్థిరంగా ఉండరు. కాసేపేమో దేవుడు 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 హల్లెలూయా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే, నేను అస్సలు లోకంలోకి పోను, నేను దేవునిలోనే ఉంటాను అని అంటారు. తర్వాత రోజు సినిమా హాల్లో కనిపిస్తారు. అదేంట్రా బాబు, నిన్నే కదా నువ్వు దేవునిలో ఉన్నావు అంటే, నిన్నే ఈ రోజే, నిన్న భక్తి, ఈ రోజు భక్తి. వద్దు, అటువంటి చంచలమైన మనసు వద్దు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు ఆ స్థిర బుద్ధి ఉందా మనకి? మనం ఏం చేస్తున్నాం, భక్తిని కాస్త నీటిలో పడేస్తున్నాం, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇక్కడ దేవుడు ఈ నడికట్టు ఉంటది కదా, ఈ నడికట్టుని నీళ్ళలో వేయొద్దు అని కొన్ని చెప్పిన తర్వాత కొన్ని రోజులకి నడికట్టు కాస్త చిరిగిపోయాక దేవుడు వారితో చెప్తాడు, నేను మీకు ఎన్నో అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాను, మీరు నన్ను కలిగి ఉండట్లేదు, మీరు నాతో ఉండట్లేదు, అందుకే మీ కార్యాలు జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. మన జీవితంలో కూడా అంతేనండి. మనము చంచలమైన భక్తి కలిగి మనకు నచ్చినప్పుడు ప్రార్థనకు రావడం, దేవుడు కార్యం చేసినప్పుడే ప్రార్థనకు రావడం, మనకి ఇష్టమైనప్పుడే ప్రార్థనలో ఉండడం, ఇలా గనక ఉన్నామంటే మాత్రం చంచలమైన వాళ్ళం, స్థిరమైన వాళ్ళం కాదు. నాన్నగారు ఉన్నారు, బిడ్డ ఉంది, ఇష్టమైనప్పుడు మాట్లాడి కష్టమైనప్పుడు నాన్నతో మాట్లాడకుండా ఉంటుందా బిడ్డ? రక్త సంబంధం ఉన్నప్పుడు మేలైనా కీడైనా నాన్నను విడిచిపెట్టదు. ఈరోజు మన జీవితంలో మనం మాత్రం దేవుణ్ణి ఒక అవసరంగా, దేవుణ్ణి ఒక స్వార్థంగా, దేవుడు అంటే నాకు ఒక అవసరంగా అనుకుంటున్నాం. కానీ నిజమే, ఆయన నన్ను కన్నవాడు, ఆయన లేకపోతే నేను ఎక్కడి నుండి వస్తాను, ఏదేమైనా నేను ఆయనతో ఉండాలి, ఎప్పటికైనా నేను మరణిస్తాను, అప్పుడు నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి, స్వార్థంతో కాదు, నా తండ్రిగా దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి నేను ఆయనను వెంబడించాలనే ఆలోచన మనకుందా? లేదండి. నాకు ఇష్టమైతే ప్రార్థనకి వెళ్తా, ఇష్టం కాకపోతే దేవుణ్ణి వదిలేస్తా, నా కార్యం జరిగితే దేవుడు గొప్పోడంట, నా కార్యం జరగకపోతే మాత్రం దేవుని నమ్మను. అలాంటి రీతిలో మనం ఈ రోజున మారిపోతున్నామేమో. చంచలమైన మనస్సు మనకు ఉండకూడదండి, చంచలమైన మనస్సు లేకుండా ఉండాలి. మోషే గురించి మాట్లాడుతూ, అతడు స్థిర బుద్ధి గలవాడై, చూడండి హెబ్రీ 11:25 అతను అంటాడు, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చూడండి, అల్పకాలం, కొంతకాలం ఉండే పాపభోగం అనుభవించడం కంటే శ్రమ అనుభవించటం మేలు. అబ్బా చూడండి అసలు ఆ మాట. కొంతకాలం ఉండే పాపంలో, ఆ పాప భోగం అంట, పాపంలో ఏముంది, భోగం ఉంది. ఒక్కసారి అంటారు చూడండి స్నేహితులు, ఒక్కసారి మందు దాగి చూడరా ఎంత బాగుంటదో, ఒక్కసారి అమ్మాయితో తిరిగి చూడరా, అరే ఏం తెలుసురా నీకు చచ్చి అంటావు, ఒకసారి తిరిగి చూడు, ఒకసారి వెళ్ళి చూడు, ఒకసారి మాట్లాడి చూడు, ఒకసారి ఆ పాప పని చేసి చూడు అని మాట్లాడతారు. కానీ అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే శ్రమ అనుభవించుట మేలనుకున్నాడట తన యవ్వన వయసులో. అబ్బా ఎంత తీర్మానం అండి. శ్రమైనా అనుభవిస్తా, అక్కడ భోగం అయినా అది పాపంతో ఉంది, నాకొద్దు, ఇక్కడ శ్రమైన పర్ల నా దేవుడు ఉన్నాడు అనుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే దేవుని దాసుని అనిపించుకోవడం మేలనుకున్నాడట. అతడు ఇవన్నీ ఈ లోకంలో అనుభవించేది కాదు, పరలోకంలో బహుమానం ఉందని దాని మీదే దృష్టి పెట్టి విశ్వాసమును బట్టి అతడు స్థిర బుద్ధి గలవాడై,
స్థిర బుద్ధి గలవాడై రాజు మాటలకు భయపడకుండా ముందుకు సాగిపోయాడు. స్థిర బుద్ధి గలవాడు. ఈరోజు మనకు అస్థిరత్వం ఉందా? కదిలిపోతున్నాం. పేతురు కూడా అలాగునే కదిలిపోయే స్వభావం కలిగి ఉన్నాడు. అతడు దేవుణ్ణి పట్టుకొని నువ్వు నిజదేవుడు అన్నాడు. తర్వాత దేవుణ్ణి పట్టుకొని నీవు శ్రమలు దూరం అవునుగాక అన్నాడు. వెంటనే దేవుడేమన్నాడు? సైతానా పో అన్నాడు. పేతురులో దేవుడు దేవుడికి విధేయుడిగా ఉంటున్నాడు, సైతానుకి విధేయుడిగా ఉంటున్నాడు. చంచలత్వం. పేతుడు అనేటువంటి మాటకు మొదటిగా సిమోను అనేటువంటి మాటకు రెల్లు అని అర్థం. రెల్లు అంటే కదిలిపోయేది, కదులుతున్నాం, చంచలత్వంగా ఉంటున్నాం. కానీ అలాంటి రెల్లు లాంటి దేవుడు ఎలా మార్చాడు? పేతురు అంటే రాయి, సిమోన్ అంటే రెల్లు, పేతురు అంటే రాయి. కదిలే రెల్లుని రాయిగా దేవుడు స్థిరపరిచినట్టు చంచలత్వములో నుండి మనం బయటికి రావడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని ఓ గొప్ప రాతిగా దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. అందుకనే ప్రియ క్రైస్తవులారా, నా మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్లలో మాత్రం భక్తిని వేయొద్దు, చంచలత్వం వద్దు, స్థిరంగా ఉండండి. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయండి, కానీ చంచలత్వంగా కాసేపటు కాసేపిటు అన్నట్లుగా ఆ రెండు పడవల మీద కాలేసేటువంటి ఆ భక్తి జీవితం మనకు వద్దు. అందుకని చంచలత్వముగా ఉండొద్దు. తర్వాత ఏం చెప్తున్నాడు? కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుము కట్టుకుంటుంది. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నువ్వు కొని నడుమును కట్టుకొని నడికట్టుని తీసుకొని లేచి యూఫ్రటీసు నది యొద్దకు పోయి బండ బేటలో దాన్ని దాచిపెట్టమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నది వద్ద దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి నది వద్దకు పోయి యూఫ్రటీసు వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించండి కట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిది ఆయన. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధంగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరిచెదను. అంటే ఈయనకి నడుముకు నడికట్టు కట్టుకోమని చెప్పాడు. తర్వాత ఆ నడికట్టు నీళ్ళలో వేయొద్దని చెప్పాడు. తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ నడికట్టును తీసుకొని ఒక నది దగ్గరికి పోయి అక్కడ బండలు ఉంటాయి, ఆ బండ సందులలో నువ్వు దాన్ని పెట్టయ్యా అని చెప్తాడు. పెట్టమన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ పెడతాడు. కొన్ని రోజులు అయినాక మళ్ళీ వెళ్ళి తీసుకురా అంటాడు. వెళ్ళి చూసేసరికి ఆ నడికట్టు అంతా, ఆ క్లాత్ అంతా, ఇప్పుడు బండ మధ్యలో మట్టిలో పెడితే ఏమవుతుంది? చిరిగిపోద్ది, చీకు పట్టుద్ది. అలా చీకు పట్టిందంట. దానికి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ నడికట్టు ఎలా చీకు పట్టిందో యూదా వారు ఇజ్రాయేల్ వారు గర్వంతో అహంకారంతో ఉన్నారు. అందుకని వాళ్ళని నేను ఇలా చేస్తా, నేను వాళ్ళకు దూరం అయిపోతున్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను పోగొట్టుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ వారికి తెలియజేయాలనుకున్నాడు. 3 ఇక్కడ ఏంటంటే నడికట్టుని బండ సందులలో ఉంచాలి. అంటే నడికట్టు బండ సందులలో ఉండాలి. ఇక్కడ బండ సందులు కాస్త ఏమైందంటే ఆయన బండ సందుల్లోనే పెట్టాడు, కానీ అది మట్టిలోకి వెళ్ళిపోయింది. వాస్తవంగా దేవుడు పెట్టమన్నది ఎక్కడ? బండ పేటులలో పెట్టమన్నాడు. అంతేనా? చూడండి ఒక్కసారి, ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? బండ బీటలో దాన్ని పెట్టమన్నాడు. బండ బీట అంటే బండ మీద, కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది చివరికి? బండ మీద, బండ సభలో. తవ్వాడు అంటే బండ మీద తవ్వుతారా, మట్టిలో తవ్వుతారా? ఇప్పుడు పెట్టమంది ఎక్కడ? బండ బీటల మీద. అంటే బండ మధ్యలో మట్టి కాదు, అది బండ బీట అంటే బండ మధ్యలో ఉండేటువంటి భాగం అది. ఇప్పుడు దేవుడు బండ బీటల్లో ఉండమంటే ఆ దేవుణ్ణి వీళ్ళు పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? అది మట్టిలోకి వెళ్ళిపోయింది. అర్థం ఏమిటంటే బండ బీటలు, బండ సందులు అంటే ఎన్నోసార్లు మీతో చెప్పే ఉంటాను. బండ సందులు అనగా బండ అంటే క్రీస్తు, సందులు అంటే గాయాలు. బండ అంటే 2 అర్థాలు ప్రాముఖ్యంగా వస్తాయి. ఒకటి యేసుక్రీస్తు గాయాలు, 2 సంఘం. బండ మీద సర్పపు జాడ అని సామెతల్లో రాయబడి ఉంటది.
బండ అంటే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘములో ఉంటే ప్రభువుని కలుగుంటాం. అలా కాకుండా ప్రభువుని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు సంఘానికి వెళ్లకుండా సహవాసం లేకుండా మనం ఉంటే దేవునిని మనం పోగొట్టుకుంటాం. ఈరోజు సంఘ అనుభవం ఉందా? సహవాస అనుభవం ఉందా? ఈరోజు ఆ అనుభవం లేకపోతే దేవుడు మనకి పూర్తిగా దూరం అయిపోతాడు. దేవుని మనం పోగొట్టుకుంటాం. వద్దండి, మనకి ఈ లోకంలో ఆయన తప్ప ఎవరున్నారు? ఆయనను పోగొట్టుకుంటే మనకి ఇంకెవరు ఉంటారండి? ఆయనను మనం కాదనుకుంటే ఇంకా మనకి వేరొక ఆధారం ఏముంటది? అందుకని సహవాస బలంతో ఆయనను పొందుకుందాం తప్ప పోగొట్టుకోవద్దండి. దేవుణ్ణి పోగొట్టుకుంటే ఇక మనకేమీ లేదమ్మా. మనకున్న ధైర్యం ఆయన. ఒకటే చెప్తాను, నా ప్రార్థనలో నేను ఎప్పుడు అంటాను, అయ్యా కోపం వస్తే ఒకవేళ కొడితే కొట్టయ్యా, అయ్యా శిక్షిస్తావా, కాస్త బలాన్నిచ్చి శిక్షించు, కానీ నాకు మాత్రం దూరం అవ్వద్దయ్యా. నాకు మాత్రం నువ్వు దూరం అయితే బ్రతకలేనయ్యా. అయ్యా ఎట్టయినా నువ్వు మార్చుకో, ఎట్టయినా నీ దగ్గర చేసుకో, గాని నన్ను విడిచిపోవద్దయ్యా. నువ్వు లేకుండా బ్రతకలేమయ్యా అని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన లేని మన బ్రతుకు శూన్యమండి. ఆయన లేని మన జీవితం మనం ఎంత చెప్పినా ఊహించలేమండి. అందుకని ప్రియ క్రైస్తవ సమాజం ఒకటి గుర్తుపెట్టుకో, సంఘ సహవాసాల ద్వారా, యేసు గాయాల ద్వారా ఆయన్ని కలిగి ఉండు తప్ప ఆయనను పోగొట్టుకొని చీకి పట్టిపోయిన ఆ సన్నపు నార, అవిసె నారలాగా దేవునికి దూరం అయిపోయి ఆయన కార్యాలు అనుభవించక ఆయన్ని దూరం చేసుకోవద్దు. అయ్యా నువ్వు నా దగ్గర ఉండాలి. 2 విషయాలు ఇక్కడ, 3 విషయాలు ప్రాముఖ్యంగా అనిపిస్తాయి. 1, యేసు ప్రభువుని మనస్సులో ఉంచుకోవాలి. 2, చంచలమైన భక్తి చేయకూడదు. 3, సంఘ సహవాస అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలు ఇర్మియా గ్రంథం ద్వారా ఈ పూట మనం నేర్చుకున్నాం. ఈరోజు మనకు ఆ అనుభవం ఉందా? అనుభవం ఉందా? ఎలాంటి సంఘాలకు వెళ్ళాలి? ఒకటి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ మందిరాలకు వెళ్తారు, ఎవరో ఫీల్ అవుతారనో, ఎవరో ఏదో అనుకుంటారని సత్తువ లేని సంఘాలకు వెళ్ళొద్దు. సత్తువ కలిగిన సంఘాలకు వెళ్ళండి. మీరు ఒక మందిరానికి వెళ్ళారంటే ఆ మందిరానికి వెళ్ళడం ద్వారా ఆ ఒక్కరోజు వినేటువంటి ఆ వాక్యం వారమంతటికి ఉపయోగపడాలి. అమ్మా ఒక పూట తిన్నామనుకో, సాయంత్రం వరకు రావాలి. ఇప్పుడు నేను మధ్యాహ్నం తిన్నాను, సాయంత్రం వరకు నాకు ఓపిక రావాలి. నేను ఎంత తిన్నా నాకు ఓపిక రావట్లేదంటే ఇంకేమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు వారానికి మీరు సంఘానికి వెళ్ళారంటే మీరు వెళ్ళేది మీకు వారమంతా ఉపయోగపడాలి. ఎవరో ఫీల్ అవుతారు, ఎవరో ఇది అనుకుంటారు. అసలు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో మాత్రం రాజీ పడొద్దు. ఎవరు ఫీల్ అయినా పర్వాలేదు, నీ ఆత్మీయతని. ఈ ఫీల్ అయ్యే వాళ్ళందరూ, నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరూ నువ్వు పడిపోతే వచ్చి లేపుతారా? నువ్వు నరకానికి ఒకవేళ పొరపాటున వెళ్లాల్సి వస్తే వచ్చి ఆపుతారా? లేదు కదా. నువ్వు పరలోకం వెళ్ళాలి, నువ్వు ఎదగాలి, నువ్వు బలపడాలి. ఎవరేమనుకున్న పర్లా, బైబిల్ పట్టుకుని వెళ్ళిపో దేవుని సన్నిధికి, మంచి సహవాసానికి వెళ్ళి అక్కడ బలపడు. ఎవరేమనుకున్న పర్లా, అస్సలు చెవిటివాడైనట్టు ఊరుకుండు. ఆత్మీయంగా ఎదగండి, సంఘంలో ఎదగండి, సహవాసాలు ఎదగండి. ఇలాంటి ఇమాన్యుయేల్ యూత్ సహవాసాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మీరు ప్రభువుని పొందుకోవాలని, ప్రభువుకు దూరం అవ్వకూడదని, దేవునికి దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో సహవాసంలో ఉండండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నీ తోడు కోసం.
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెదికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, యేసయ్యా నువ్వే నా జీవాధారము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన మాటలను ఉద్దేశించి ఈ పూట మేము ధ్యానించాం. అవిసెనార నడికట్టును కట్టుకోమన్నావు అయ్యా. నడికట్టుగా నీవు సాదృశ్యంగా ఉన్నావు. ఆ నడికట్టు నిన్ను మేము మా మనస్సులో ప్రతిష్ఠించుకొనున్నట్లుగా, అదే విధముగా రాజా నీళ్ళలో వేయకుండా చంచలమైన మనస్సు లేక, అదే విధంగా నాయన బండ బీటలు సంఘ అనుభవంలో మేము ఎదుగునట్లుగా మీరు కృప చూపించండి. నీ మాటలు ఏదో వినేసి వెళ్ళిపోయేవారిగా కాదు, కానీ వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. మీరెక్కల నీడలో మమ్మలను బలపరచండి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేమెంతటి వారం నిష్ప్రయోజకులమయ్యా. మీరు మమ్మల్ని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న నీ బిడ్డలకు స్వస్థత ఇవ్వండి. మానసికంగా బలహీనులైన వారికి బలాన్ని ఇవ్వండి. ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. ఆత్మీయతలో తొట్టిల్లిన వారికి అయ్యా మీరే స్థిర బుద్ధిని కలిగించండి. చంచలమైన మనసు తొలగించమని, ఈరోజు మందిరాల ఆరాధన ఘనంగా జరిగించమని అయ్యా. ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించమని, మా మందిరములో కూడా అద్భుతంగా ఆరాధన జరిగించమని, ఆటంకాల అవరోధాలన్నిటినీ తొలగించి సహాయం చేయమని. మా సహాయకుడవు నీవేనయ్యా, మా బలము నీవేనయ్యా, మా ఆధారం నువ్వేనయ్యా, మా ఆశ్రయం నువ్వేనయ్యా. నిన్నే ఆనుకొని ముందుకెళ్తుండగా మీరే కార్యము చేసి మహిమ ఘనత ప్రభావములు పొంది ఆశ్చర్యకార్యాలు అద్భుత రీతిలో మీరు జరిగించమని అయ్యా. నీ పిల్లలకు ఆశ్రయం నీవే, నీ పిల్లలకు ఆధారం నీవే. మీరే మాకు ఆధారంగా ఉండి మమ్మల్ని నడిపించమని యా. మీ కంచె మా చుట్టూ వేసి మా కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలన్నా. వందనాలమ్మా. అన్న వందనాలన్నా. వందనాలక్క. అందరికీ వందనాలక్క. ఎలా ఉందక్క? చంద్రికకి ఎలా ఉందక్క? అమ్మ